పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. జూలై నెల 21వ తేదీ పునీత బ్రిందీసీపుర లారెన్స్ గారి యొక్క పండుగ. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన కథోలిక శ్రీ సభ ఎంతో భక్తి శ్రద్ధలతో కపూచియన్ గురువుల సభకు చెందిన గొప్ప వేద పండితుడు ప్రసంగీకుడు అయిన పునీత బ్రిందీసీపుర లారెన్స్ గారి పండుగను ఎంతో సంతోషంతో ఘనంగా జరుపుకుంటూ ఉంది. 16వ శతాబ్దానికి చెందిన ఈ పునీతుని జీవితం దైవ వాక్యం పట్ల మనకు ఉండవలసిన ప్రేమను, సంఘం పట్ల, స్త్రీ సభ పట్ల మనకు ఉండవలసిన బాధ్యతను గుర్తు చేస్తుంది. మొదటిగా దైవ వాక్యాన్ని హృదయస్థం చేసుకున్న ధన్యుడు పునీత బ్రిందీసీపుర లారెన్స్ గారు. పునీత లారెన్స్ గారికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటే ప్రాణం. ఆయనకు బైబిల్ అంతా పూర్తిగా కంఠస్థంగా వచ్చేది. ఒకవేళ బైబిల్ గ్రంథం కనుక ఈ లోకంలో లేకుండా ఉంటే ఆయన దాన్ని ఆదికాండం నుండి దర్శన గ్రంథం వరకు తిరిగి రాయగలను అని ఆయన ధీమాగా చెప్పేవారు. ఇది మనకు కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వచనాన్ని గుర్తు చేస్తుంది. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును దాచి ఉంచుకొని ఉన్నాను అని. లారెన్స్ గారు దేవుని వాక్యాన్ని కేవలం చదవలేదు, దానిని తన హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా జీవించారు. రెండవదిగా వాక్య ఖడ్గంతో సత్య రక్షణ కోసం ఆయన జీవించారు. లారెన్స్ గారు జీవించిన కాలంలో సంఘంలో అనేక తప్పుడు బోధనలు వచ్చాయి. వాటన్నిటినీ ఆయన తన అద్భుతమైన ప్రసంగాల ద్వారా, బైబిలు సత్యాల ద్వారా తిప్పికొట్టారు. యూదులకు, ప్రొటెస్టెంటులకు మరియు ఇతర పండితులకు క్రీస్తు ప్రేమను సత్యబద్ధంగా వివరించారు. ఇది ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వచనంలోని వాక్యాన్ని మనకు చూపిస్తుంది. ఆత్మ ఖడ్గమును చేతబట్టుకొనండి, ఆ ఖడ్గము దేవుని వాక్యమే అని. దేవుని వాక్యమనే ఖడ్గంతో ఆయన ఈ లోకంలోని అంధకారాన్ని, తప్పుడు బోధనలను జయించారు. మూడవదిగా నిరాడంబరత, సేవా నిరతి కలిగి జీవించాడు. పునీత లారెన్స్ గారు గొప్ప వేద పండితుడు, గొప్ప నాయకుడు అయినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా కపూచియన్ గురువుల నిరాడంబరత్వాన్ని కోరుకున్నారు. క్రీస్తు చూపిన తగ్గించుకునే తత్వాన్ని ఆయన పుణికిపుచ్చుకున్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పడానికి రాజుల మధ్య రాయభారిగా కూడా ఆయన వెళ్ళారు. ఆయన జీవితం ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనకు గుర్తు చేస్తుంది. అది ఆయన జీవితానికి నిదర్శనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నటువంటి వాక్యం. పదవులు, గౌరవాలు తనను వెతుక్కుంటూ వచ్చిన ఆయన క్రీస్తు దాసునిగా జీవించటానికి ఇష్టపడ్డారు. పునీత బ్రిందీసీపుర లారెన్స్ గారి నుండి విశ్వాసులమైన మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలను తెలుసుకుందాం. మొదటి పాఠం, బైబిల్ వాక్యంతో అనుసంధానించబడాలి. నేటి క్రైస్తవులమైన మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కేవలం అలంకారంగా ఇంట్లో వాడుతూ ఉన్నామా, లేదా ప్రతిరోజు దానిని చదివి హృదయంలో దాచుకుంటూ ఉన్నామా? పునీత లారెన్స్ గారి వలె మనం దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవ పాఠం, విశ్వాస రక్షణ. మన విశ్వాసాన్ని ఈ లోకం ప్రశ్నించినప్పుడు దానికి వాక్యాధారాలతో జవాబు చెప్పగలిగే ఆత్మీయ పరిణితిని మనం సంపాదించుకోవాలి. పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 15వ వచనం. మూడవ పాఠం, శాంతిని స్థాపించే గుణాన్ని మనం కలిగి ఉండాలి. పునీత లారెన్స్ గారు ప్రజల మధ్య, దేశాల మధ్య శాంతి కోసం ప్రయాసపడ్డారు. యేసు ప్రభువు చెప్పినట్లు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని పిలువబడుదురు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 9వ వచనం. మన ఇండ్లలో, మన సమాజంలో మనం శాంతి దూతలంగా మారాలి. మన ప్రసంగాన్ని ముగించుకుందాం. భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పునీత బ్రిందీసీపుర లారెన్స్ గారి ద్వారా నీ వాక్య శక్తిని మాకు పరిచయం చేసినందులకు మీకు వేలాది వందనములను చెల్లించుచున్నాము. ఈ పునీతుని విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము కూడా నీ పరిశుద్ధ వాక్యమును ప్రేమించే భాగ్యమును, క్రీస్తు సత్యాన్ని ధైర్యముగా ప్రకటించే ఆత్మబలమును మాకు దయచేయండి. మా కుటుంబములను మీ కృపలో భద్రపరచండి. ఈ ప్రార్థనను మా ప్రభువైన క్రీస్తు ద్వారా
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.